టర్మ్ అయిపోయే ముందు 6 నెలల నుంచే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియ చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఇలా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేకపోతే ఊర్లలో కష్టమవుతుందని మేము ఆర్గ్యుమెంట్ చేసింది. ఆర్గ్యుమెంట్ని కన్సిడర్ చేసి ఇవాళ కోర్టు ఈ 90 రోజుల టైం ఇచ్చింది. ఒకవేళ ఎలక్షన్ ఇంకో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇట్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రల్ రోల్స్ అవి కరెక్ట్ లేకున్నా ఏమి లేకున్నా ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా దీన్ని కంప్లీట్ ఉన్నదాంతో కూడా కంప్లీట్ చేయాలని తీర్పు ఉన్న సుప్రీంకోర్టుని. ఆ తీర్పుని కన్సిడర్ చేస్తూ ఇవాళ హైకోర్టు ఈ 90 రోజుల టైం ఫిక్స్ చేసి 90 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పింది. కంటెంప్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ చేయదని అనుకుంటున్నాను. అయితే దే విల్ గో ఫర్ ఎక్స్టెన్షన్. ఏమనంటే కొన్ని కారణాలు చూపిస్తూ పోవచ్చు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు 6 నెలల ముందు 5 ఇయర్స్ 6 నెలల ముందే స్టార్ట్ చేయాలి. అది చేయలేరు. చేయకపోవడం వల్ల కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎటువంటి నోటిఫికేషన్ ఏం చెప్పలేదు. 30 రోజులలో స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది. ఇంకా 60 రోజులలో ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పింది. మేము ఏదైతే గ్రామాలలో ఈరోజు పాలన అస్తవ్యస్తం అయిందో మరి ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాటికి తోడుగా మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎన్నో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి చేసినటువంటి పనులకు మాకు బిల్లులు రాక ఈరోజు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినాము, ప్రభుత్వం చుట్టూ తిరిగినాము, లాస్ట్ కోర్టు చుట్టూ కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామాలను తెలంగాణ పల్లెలను మరి అభివృద్ధి దశలో తీసుకుపోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఇప్పటి వరకు మరి అడ్వకేట్ గారు చెప్పినారో ఒకవేళ సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే మరోసారి కోర్టు మెట్లెక్క తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వము 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహించకపోతే మళ్ళీ మేము ఖచ్చితంగా కోర్టుకు రావడం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం కదా, దీనికి సంబంధించే ఏదైతే సెప్టెంబర్ 30 లోపుకు సంబంధించి